శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. 16 సోమవారాల వ్రతం. అసలు ఈ 16 సోమవారాల వ్రతం అంటే ఏమిటి? ఈ వ్రతాన్ని ఎవరు ముందుగా ఆచరించారు? దీని గురించి ఏ పురాణ గ్రంథంలో మనకి లభ్యమవుతుంది? షోడశ సోమవార వ్రతం అంటే 16 సోమవారాల పాటు ఆచరించేటటువంటి గొప్ప వ్రతం ఇది. దీని గురించి మనకి మార్కండేయ పురాణంలో విస్తారంగా వివరించబడి ఉన్నది. దీనిని మొదటిగా పార్వతీదేవి తన భర్త అయినటువంటి మహాదేవుడిని గురించి ఇట్లా అడిగింది. స్వామి, భూలోకంలో ఉన్నటువంటి మానవులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. తీరని బాధలతో, రోగాలతో బాధపడుతున్నారు. వారి కొరకు ఏదైనా అతి సులభంగా, శీఘ్రంగా, అల్ప ప్రయాసతోనే వారి కష్టాలన్నీ తీర్చేటటువంటి వ్రతం ఏదైనా ఉంటే సెలవియ్యండి అని అడిగిందట. అప్పుడు స్వయంగా మహాదేవుడే పార్వతీదేవికి విన్నవించినటువంటి గొప్ప వ్రతం ఇది. ఈ వ్రతాన్ని ఎవరు ముందుగా ఆచరించారు అంటే అమ్మవారే స్వయంగా ఈ వ్రతాన్ని ఆచరించి ఆ మహాదేవుడినే భర్తగా పొందిందట. ఈ వ్రతాన్ని మీరు ఏ మాసంలోనైనా, ఏ సోమవారం నుంచైనా మొదలుపెట్టి 16 సోమవారాలు నిరంతరంగా ఎక్కడా అడ్డు లేకుండా ఆచరించాలి. ఈ వ్రతాన్ని ముఖ్యంగా చాతుర్మాస్య నెలలైనటువంటి ఈ ఆషాఢం నుంచి కార్తీకంలో వచ్చే 16 సోమవారాలను ఆచరిస్తే ఇంకా వారికి కలిగేటటువంటి విశేష ఫలితం అంతా ఇంత అని చెప్పలేము. ఒకవేళ చాతుర్మాస్యంలో మీకు చేయటం కుదరకపోతే ఏ మాసంలోనైనా, ఏ సోమవారం నుంచైనా మీరు వ్రతాన్ని మొదలుపెట్టి ఆచరించండి. ఈ షోడశ సోమవార వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అంటే, ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఏమిస్తుంది అనే కన్నా ఏమి ఇవ్వదు అంటేనే మంచిదేమో. ఎందుకు అంటే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది. పెళ్లి కానటువంటి అమ్మాయికి గాని, అబ్బాయికి గాని యోగ్యులైనటువంటి భర్తని, భార్యని, అనుకూలంగా ఉండే వాళ్ళని ఈ వ్రతం ఆచరించడం వల్ల లభించేటట్టు చేస్తుంది. ప్రతి ముత్తైదువు కోరుకునేదే అఖండ సౌభాగ్యం. అది తప్పక లభిస్తుంది. దీర్ఘకాలిక రోగాలతోటి బాధపడేవారు, ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడేవాళ్లు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వీరి నుండి విముక్తి చెంది ఆయురారోగ్యాలతో సదా వర్ధిల్లుతారు. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాశ్చ దేహి మే. ఇప్పుడు దీపాలను వెలిగించి పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు, పుష్పాలను ఆ దీపాల దగ్గర ఉంచండి. మార్జనం. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం తబాహ్యభ్యంతర శుచిః. ఇప్పుడు గంటను మ్రోగించండి. ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు ఆచమనం. ఇక్కడ మగవారు ఆచమనం చేస్తుంటే స్వాహ అనండి. ఆడవారు కనుక అయితే నమః అనుకొని ఆచమనం చేయండి. ఓం కేశవాయ స్వాహ, జలాన్ని స్వీకరించండి. ఓం నారాయణాయ స్వాహ, మరలా స్వీకరించండి. ఓం మాధవాయ స్వాహ, మళ్ళీ మూడోసారి జలాన్ని స్వీకరించండి. ఓం గోవిందాయ నమః, కుడి చేతిలోకి జలాన్ని తీసుకొని పక్కగా వదిలేయండి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం కృష్ణాయ నమః. ఇప్పుడు కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకొని వాసన చూసి మీ వెనక భాగానికి ఎడమ వైపు నుంచి వేసేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ప్రాణాయామం. కుడి చేతితో ముక్కుని పట్టుకొని ప్రాణాయామం చేస్తూ ఈ మంత్రాన్ని వినండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. సంకల్పం. ఓం మమోపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆధ్యత్ బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య. మీరు
శ్రీశైలానికి ఏ దిక్కును ఉన్నారో ఆ దిక్కును ఇక్కడ చెప్పుకోండి. కృష్ణా గంగా గోదావరియో మధ్యదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన. ఇప్పటి సంవత్సరం పేరు చెప్పండి. ఆయనే ఉత్తరాయణమా దక్షిణాయనమా అనేది చెప్పుకోండి. ఋతౌ ఏ ఋతువో చెప్పండి. పక్షే కృష్ణపక్షమా శుక్లపక్షమా ఇక్కడ చెప్పండి. తిథౌ ఏ తిథి ఈ రోజున అనేది చెప్పుకోండి. వాసరే ఈ రోజు ఏ వారము అనేది ఇక్కడ చెప్పుకోండి. శుభ నక్షత్రే ఈ రోజు నక్షత్రం చెప్పండి. శుభయోగే శుభకరిణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో శ్రీమాన్. మీ గోత్రం ఇక్కడ చెప్పుకోండి. గోత్రస్య మీ పూర్తి పేరును ఇక్కడ చెప్పండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపదా నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్ర పుత్రికానాం సర్వతో ముఖాభివృద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత ముద్దిశ్య శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఉద్ధరిణిలో ఉన్నటువంటి నీటిని మీ కుడి చేతి వేలితోటి తాకండి. ఇప్పుడు కలశారాధన. కలశానికి 3 వైపులా గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టి కలశంలోకి కొన్ని అక్షింతలు పుష్పాన్ని ఉంచి ఆ కలశం పైన మీ కుడి అరచేతిని ఉంచండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్రో స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌతు సాగర సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యదర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితః. ఇప్పుడు కలశంలోని పుష్పాన్ని 3 సార్లు తిప్పండి. గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు పూజా ద్రవ్యాని దేవాం ఆత్మానాం సంప్రోక్ష. కలశంలోని జలాన్ని పుష్పంతో ముందుగా దేవుని పైన పూజా ద్రవ్యాల పైన ఆ తరువాత మీ శిరసుల పైన చల్లుకోండి. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వనోతిభిः సీద సాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. కొన్ని అక్షింతలు పుష్పాలను స్వామివారి పాదాల చెంత ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. కొన్ని నీటిని చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మరలా కొన్ని నీటిని చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. మరలా నీటిని చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానం సమర్పయామి. మరలా నీటిని చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. పత్తితో చేసిన వస్త్రాలను సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్ని స్వామివారిపై ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః. గంధం సమర్పయామి. గంధాన్ని స్వామివారికి అలంకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పాన్ని సమర్పయామి. కొన్ని పుష్పాలను ఉంచండి. ఇప్పుడు వినాయకునికి అక్షింతలు వేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. అగరబత్తిలతో ధూపాన్ని వెయ్యండి. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. దీపానికి నమస్కరించి స్వామివారికి చూపించండి. ఇప్పుడు బెల్లం ముక్క గాని అరటి పండును గాని స్వామివారి దగ్గర ఉంచి నైవేద్యాన్ని సమర్పించండి. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః.
నమః గుడోపహార నైవేద్యం నివేదయామి. 5 సార్లు మీ చేతులు చూపిస్తూ స్వామివారికి నైవేద్యాన్ని నివేదించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి. నీటిని పక్కగా వదలండి. ఇప్పుడు 3 ఆకులు ఒక పోక చెక్క పెట్టి తాంబూలం సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. కర్పూరాన్ని వెలిగించి నీరాజనం సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి. ఇప్పుడు చేతుల్లోకి కొన్ని పుష్పాలను అక్షింతలను తీసుకొని స్వామివారికి నమస్కరించి మంత్ర పుష్పాన్ని సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ప్రదక్షిణా నమస్కారాన్ సమర్పయామి. అనయా మయా కృత యథాశక్తి పూజయా చ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. కొన్ని అక్షింతలు తీసుకొని నీటితో దారకటి పక్కన వదిలేయండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్యామి. స్వామివారి దగ్గర ఉన్న అక్షింతలను కొన్ని తీసుకొని మీ శిరసు పైన ధరించండి. మీరు పసుపు గణపతిని పెట్టి పూజ చేసుకుంటే కనుక ఉద్వాసన చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ఉద్వాసయామి. పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ. ఇప్పుడు శివదేవుని షోడశోపచార పూజ ప్రారంభం. ధ్యానం. వందే శంభుముమాపతిం సురుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహనం. మీ చేతిలో ఒక పుష్పాన్ని తీసుకొని స్వామివారి మీద ఇట్లా ఉంచి ప్రార్థించండి. ఆగచ్చ దేవదేవేశ మత్స్యలోకాహితేచ్ఛయా క్రియామానం మయా పూజాం గృహాణ సురసత్తమా. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి. ఆ పుష్పాన్ని స్వామివారి మీద ఉంచేయండి. ఆసనం. నానారత్న సమాయుక్తం హేమపత్ర ప్రభామయం ఆసనం త్వం గృహాణేశ దేవేశ అగజాపతే. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. కొన్ని అక్షింతలను స్వామివారి పైన వెయ్యండి. పాద్యం. పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ భక్త్యా సమర్పితం దేవా లోకనాథా నమోస్తుతే. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః పాదయోః పాద్యం సమర్పయామి. కొన్ని నీటిని స్వామివారి పైన చిలకరించండి. అర్ఘ్యం. వ్యక్తావ్యక్త స్వరూపాయ ఋషిక పతయే నమః మయా నివేదతో భక్త్యా అర్ఘ్యోయం ప్రతిగృహ్యతాం. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మరలా కొన్ని నీటిని చిలకరించండి. ఆచమనీయం. కర్పూర వాసితం తోయం మందాకిన్యాః సమావృతం మృత్యుంజయ మహాదేవ శుద్ధ ఆచమనం సమర్పయామి. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. మరలా కొన్ని నీటిని చిలకరించండి. మధుపర్కం. దదిగుడ సహితం మధు ప్రకీర్ణం సుగృత సమన్వితం ధేను దుగ్ధయుక్తం శుభకర మధుపర్క మహారత్వం త్రినయన మృత్యుంజయ లోకవంద్య. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః మధుపర్కం సమర్పయామి. మధుపర్కం అనగా నెయ్యి, పెరుగు, తేనె కలిపి స్వామివారికి చూపించి పక్కన పళ్ళెంలో వదలండి. పంచామృత స్నానం. పయోదది ఘృతం చైవ శక్కరా మధు సంయుతం పంచామృత తేన స్నపనం క్రియతాం పరమేశ్వర. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. గంగాది సర్వతీర్థేభ్యః తోయమేతత్ సునిర్మలం ఆనీతం తు మయా దేవ స్నానార్థం ప్రతిగృహ్యతాం. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. గ్రదితాం నవరత్నైశ్చ మేఖలాం త్రిగుణీకృతం అర్పయామి మహాదేవ గృహాణ మహతాం వర. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః వస్త్రయుగ్మం సమర్పయామి. పత్తితో చేసినటువంటి వస్త్రాలను స్వామివారికి సమర్పించండి. యజ్ఞోపవీతం. వేద మంత్రైః సమాయుక్తం బ్రహ్మ విష్ణు శివాత్మకం ఉపవీతం ప్రయచ్ఛామి గృహాణత్వం సదాశివ. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః యజ్ఞోపవీతం సమర్పయామి. పత్తితో చేసినటువంటి యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించండి. విభూతి. భస్మలేపనం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యో ముక్షీయమామృతాత్. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః భస్మ విలేపనం సమర్పయామి.
ఆభరణాలు రుద్రాక్షమాల ఆభరణం నాగేంద్రహార కంకణైః భుజంగాభరణైర్యుక్తం గృహాణ అమరవల్లభ. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఆభరణం సమర్పయామి. అక్షింతలను సమర్పించండి. గంధం శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీగంధం సమర్పయామి. అక్షతాన్ ఆయనేతే పరయనే దుర్వారోహం తు పుష్పిని హ్రాదశ్చ పుండరీకాని సముద్రశ్చ గృహాయిమే. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ గృహాణ శివశంకర. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు అథాంగ పూజ. పుష్పాలతో గాని బిల్వ పత్రాలతో గాని అక్షింతలతో గాని స్వామివారిని అర్చిస్తూ ఉండండి. ఓం మహేశ్వరాయ నమః పాదో పూజయామి. ఓం ఈశ్వరాయ నమః జంఘే పూజయామి. ఓం కామరూపాయ నమః జానూని పూజయామి. ఓం హరాయ నమః ఊరు పూజయామి. ఓం త్రిపురాంతకాయ నమః గుహ్యం పూజయామి. ఓం భవాయ నమః కఠిం పూజయామి. ఓం వ్యాఘ్రచర్మాంబరధరాయ నమః నాభిం పూజయామి. ఓం టుక్షిస్థల బ్రహ్మాండాయ నమః భుజౌ పూజయామి. ఓం గౌరీ మనఃప్రియాయ నమః హృదయం పూజయామి. ఓం పినాకినే నమః హస్తౌ పూజయామి. ఓం నాగావృత భుజ దండాయ నమః భుజౌ పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం విరూపాక్షాయ నమః ముఖం పూజయామి. ఓం త్రినేత్రాయ నమః నేత్రాణి పూజయామి. ఓం రుద్రాయ నమః లలాటం పూజయామి. ఓం శర్వాయ నమః శిరః పూజయామి. ఓం అర్ధనారీశ్వరాయ నమః తనుం పూజయామి. ఓం శ్రీ ఉమా పార్థివేశ్వరాయ నమః సర్వాణ్యాంగాని పూజయామి. ఇప్పుడు శ్రీ శివ అష్టోత్తర శతనామావళి పూజ. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపిర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణయే నమః. ఓం ఖట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం సిపి విష్ణాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం సితికంఠాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కామార్యే నమః. ఓం అంధకాసురసూదనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపాణయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం సర్వమయాయ నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మాయ నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హవిషే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యరేతసే నమః. ఓం దుర్దర్శాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం గిరిధన్వినే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం కృతివాససే నమః. ఓం పురారాతయే నమః. ఓం భగవతే నమః. ఓం ప్రమదాధిపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతనవే నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగద్గురువే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం మహాసేనజనకాయ నమః. ఓం చారు విక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం స్థానవే నమః. ఓం అహిర్భుత్వాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అష్టమూర్తయే నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం సాత్వికాయ నమః. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ఖండపరసవే నమః. ఓం అజాయ నమః. ఓం
పాస విమోచకాయ నమః ఓం మృడాయ నమః ఓం పశుపతయే నమః ఓం దేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం హరయే నమః ఓం భగనేత్రభదే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం దక్షద్వరహరాయ నమః ఓం హరాయ నమః ఓం పూషదంతభిదే నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపదే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః ఓం పరమేశ్వరాయ నమః. ఇది శ్రీ శివ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఇంకా మీకు శివునికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఏమైనా వస్తే అవి మీరు ఇక్కడ చదువుకోండి. ధూపం దశాంగం గుగ్గులోపేదం సుగంధం సుమనోహరం కపిలాఘృత సంయుక్తం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ధూపమాగ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం నీలకంఠా నమోస్తుతే. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. దీపం దర్శయామి. నైవేద్యం నైవేద్యం గృహ్యతాం దేవా భక్తిం మే హ్యచలాం కురు శివేప్సితం వరం దేహి పరత్ర చ పరాం గతిం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఉదయం నైవేద్యం సమర్పిస్తే సత్యం త్వర్తేన పరిశించామి అనండి. అదే సాయంత్రం అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి అని చెప్పండి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఇప్పుడు 5 మార్లు స్వామివారికి చేతులు చూపిస్తూ ఉండండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాభిధానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం 3 ఆకులు పోక చెక్క పెట్టి తాంబూలం సమర్పించండి. పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళేర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. తాంబూలం సమర్పయామి. కర్పూర నీరాజనం నీరాజనం మయా దత్తం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామహం దేవం సర్వలోకపూజితే. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మందర పుష్పం చేతిలోకి కొన్ని అక్షంతలను పుష్పాలను తీసుకోండి. మహాదేవ నమస్తేస్తు మన్మధారే నమోస్తుతే అమృతేశ నమస్తుభ్యం ఆశ్రితార్థప్రదాయినే. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాప కర్మాణం పాపాత్మా పాప సంభవ రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షా మహేశ్వర. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనయనజం వా మానసం వా ఆపరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ. శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. క్షమాపణ నమస్కారాన్ సమర్పయామి. యస్య స్మృత్యా చ నమోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతం అచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదాస్తు తే. ఆనయ జాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ ఉమామహేశ్వర దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ స్వామి ప్రసాద సిద్ధిరస్సు. ఆ అక్షింతలను నీటితో ధారకట్టి పక్కగా వదిలేయండి. ఇప్పుడు అర్ఘ్య ప్రదానం. మొత్తం 8 అర్ఘ్యాలు ఉంటాయి. మొదటి 3 అర్ఘ్యాలు పరమేశ్వరుడికి, 1 పార్వతీదేవికి, తరువాత 1 వినాయకుడికి, ఇంకొకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, మిగిలిన 2 1 నందీశ్వరుడికి, 2వది చండీశ్వరుడికి. ఇలా 8 అర్ఘ్యాలను ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ముఖ్యంగా కావాల్సింది జలము,
అర్ఘ్యపాత్ర. ఇప్పుడు నేను ఒక్కొక్క మంత్రాన్ని చెప్తూ ఉంటాను. మీరు నేను వీడియోలో చూపించిన విధంగా జలాన్ని మీ 2 చేతుల్లోకి తీసుకొని ప్రతి మంత్రానికి కూడా అర్ఘ్య పాత్రలోకి వదలండి. నమ శివాయ సాంబాయ సర్వపాపహరాయ చ శివదేవ మయా దత్తం ఇదం అర్ఘ్యం గృహాణ భో. సదాశివాయ నమః ప్రథమార్ఘ్యం సమర్పయామి. మయా కృతాన్యశేషాని పాపాని నుద శంకర మహాదేవ మయా దత్తం ఇదమర్ఘ్యం గృహాణ భో. సదాశివాయ నమః ద్వితీయార్ఘ్యం సమర్పయామి. వ్యోమకేశ నమస్తుభ్యం సోమాత్మాన్ వ్యోమరూపిణే నక్షత్రమాలినే దేవా ఇదమర్ఘ్యం గృహాణ భో. సదాశివాయ నమః తృతీయార్ఘ్యం సమర్పయామి. అంబికాయై నమస్తుభ్యం నమస్తే దేవి పార్వతీ గృహాణార్ఘ్యం మయా దత్తం సుప్రీత వరదా భవ. అంబికాయై నమః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ గణేశ నమస్తుభ్యం సర్వసిద్ధిప్రదాయక క్షిప్రప్రసాదితో దేవా గృహాణార్ఘ్యం నమోస్తుతే. గణేశాయ నమః అర్ఘ్యం సమర్పయామి. సుబ్రహ్మణ్య మహాభాగ కార్తికేయ సురోత్తమ గృహాణార్ఘ్యం నిదం దత్తం సుప్రీతో వరదో భవ. సుబ్రహ్మణ్యాయ నమః అర్ఘ్యం సమర్పయామి. నందికేశ మహాభాగ శివధ్యానపరాయణ గృహాణార్ఘ్యం నిదం దత్తం నందికేశ నమోస్తుతే. నందికేశాయ నమః అర్ఘ్యం సమర్పయామి. చండికేశాయ నమః అర్ఘ్యం సమర్పయామి. దీంతో అర్ఘ్య ప్రదానం సమాప్తి. ఆ తరువాత మీరు ఎవరైనా ముత్తైదువులకు సదాచార బ్రాహ్మణులకు ఇంటికి పిలిచి వాయినాలను ఇవ్వండి. ఇప్పుడు వ్రత కథ ప్రారంభం. నైమిసారణ్యంలో జ్ఞానయజ్ఞ నిరుతులైన సౌనకాది మహర్షులు సూతులకు నమస్కరించి, ఓ మహర్షి, మీరు మాకు అనేక సత్కథలను చెప్పిదిరి. ఏ వ్రతము ఆచరించుట వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమైన వ్రతము ఒకదానిని మాకు ఉపదేశింపుడు అని ప్రార్థించిరి. అంతటా సూతుడు, మహాత్ములైన మహర్షులారా, ఒకరోజు కైలాసములో దివ్య రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చుని ఉన్న పరమేశ్వరుని పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది, స్వామి, నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను. సర్వకాల సర్వావస్థలలోనూ అల్ప ప్రయాసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతమునొకటి నాకు ఉపదేశించుడు. అది విని మహా ఆనందముతో సదాశివుడు, ప్రియా, నీ ప్రశ్న ఉచితముగానే ఉన్నది, లోకోపకారముగా ఉన్నది. లోకహితము కొరకు నీవు కోరిన ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను అంటూ ఇలా చెప్పసాగాడు. నక్షత్రములలో సూర్యుడు, గ్రహములలో చంద్రుడు, నదులన్నిటిలలో గంగా నది, ఇంద్రియములలో మనస్సు ఏ విధముగా శ్రేష్టమైనదో వ్రతములన్నిటిలోనూ ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది. ఈ వ్రతములకు షోడశ సోమవార వ్రతం అని పేరు. దీని మహిమలను వర్ణించుట అసాధ్యము. భక్తి పూర్వకముగా దీనిని ఆచరించిన వారు ఏదేది కోరుకుందురో దానిని వారు శీఘ్రముగా పొందుతారు. దరిద్రులు ధనవంతులవుతారు. కన్యలు యోగ్యులైన వరులను పొందుతారు. ముత్తైదువులు అఖండ సౌభాగ్యమును పొందుతారు. రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుందురు. ఈ విధముగా ఇది పరమ మహిమాన్వితమైనటువంటి వ్రతము అని చెప్పెను. అంతటా పార్వతి, స్వామి, దయచేసి ఈ వ్రతమును ఆచరించు విధానమును అనుగ్రహింపుడు అని ప్రార్థించెను. ప్రియా, ఇది భక్తి పూర్వకముగా ఆచరించవలసిన వ్రతము. ఈ వ్రతము ఆచరించుటకు ఆషాఢ మాసము పౌర్ణమి నుండి కార్తీక మాసము పౌర్ణమి వరకు వచ్చు 4 నెలలు చాతుర్మాస్యములు ప్రాశస్తమైనవి. ఆ రోజులలో వచ్చు 16 సోమవారాలలో ఈ వ్రతమును ఆచరించాలి. సోమవారం నాడు ఉపవాసం ఉండాలి. ప్రసాదం స్వీకరించుటలో తప్పు లేదు. ప్రాతకాలంలోనే స్నానాది నిత్య కర్మలను ముగించుకొనవలెను. పుట్టమన్నుతో శివలింగమును తయారు చేసుకొనవలెను. వెండి, ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగములు కూడా ఉపయోగించవచ్చును. బిల్వ పత్రములు, పుష్పములు, ధూప దీపాదులను సిద్ధం చేసుకొనవలెను. నైవేద్యము కొరకు గోధుమ నూకను వేసి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి, బెల్లము కలిపి ఉండలను చేయవలెను. ఈ వ్రతముకు కావలసిన ప్రసాదము ఇదే. ప్రసాదమును శివునకు నైవేద్యము పెట్టి దానిని 3 భాగములుగా చేయవలెను. భక్తులకొకటి, పశువులకొకటి. ఈ వ్రతమును ఆచరించిన వారికి 3వది పంచవలెను. ఆ రోజు ఉప్పు తినరాదు. ఇదే విధముగా ఆ 16 సోమవారాలు శ్రద్ధాభక్తులతో ఆచరించవలెను. 17వ సోమవారమున
ఉద్యాపన చేయవలెను. 16 సోమవారాలలో పూజించినటువంటి మట్టి లింగములు అన్నిటినీ కూడా 17వ సోమవారం నాడు జలమునందు వదిలివేయవలెను. ఆ రోజు బ్రాహ్మణునకు అన్నదానము యథాశక్తి చేయవలెను. ఈ విధముగా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను. అది విని పార్వతి, స్వామి, ఈ వ్రత విధానము చెప్పి అనుగ్రహించితిరి. దీనిని ఎవరు ఆచరించి ఎటువంటి ఫలములను పొందగలిగిరో వివరముగా తెలుపవలెను అని ప్రార్థించెను. అంత శివుడు వ్రత పూజా ఫలమును చెప్ప ఆరంభించెను. పార్వతి, చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించుట వలన నీవే నన్ను భర్తగా పొందితివి. గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకం ఉన్నది. నేను నీకు పతిగా కావాలనని ఉద్దేశముతో నీవు ఘోర అరణ్యములో తీవ్రమైన తపస్సు చేసితివి. అప్పుడు దేవతలు, సప్త ఋషులు నా వద్దకు వచ్చి, ప్రభు, నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమావతిని అనుగ్రహించరా అని అడిగెను. ఆలస్యమెందులకు అని ప్రార్థించిరి. అప్పుడు నేను బ్రహ్మచారి రూపములో వచ్చి నిన్ను పరీక్షించితిని. నిన్ను సంబోధిస్తూ శివునుకున్న అవలక్షణములు అన్నిటినీ వర్ణిస్తూ, శివుడు విరూపి, అపవిత్రుడు, మొదటివాడు, అటువంటి వ్యక్తిని నీవు ఎలా వివాహం చేసుకుంటావు? నీవు వేరే ఎవరినైనా వివాహం ఆడరాదా అని పరిహాసము చేసితిని. అంతటా నీవు పట్టరాని కోపము వచ్చెను. కోపముతో కన్నులు ఎర్రబడి, శివలింద మహాపాపం, శివుడు లేనిచో నేను బ్రతుకలేను, వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి. అప్పుడు నేను నా నిజ స్వరూపములో నీ ముందు ప్రత్యక్షమయ్యాను. నీవు 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించుటచే నీ కోరిక తీరినది. గిరిజా కళ్యాణం అతి వైభవముగా దేవ ఋషుల గంధర్వుల సముఖములో జరిగినది. ఈ విధముగా వ్రతము ఆచరించడం వల్ల నేను నీకు పతినైతిని అన్నాడు పరమశివుడు. అంతటా పార్వతి కూడా సంతుష్టురాలై, స్వామి, నాకును జ్ఞప్తికి ఉన్నది. అయినను ఆ వ్రత మహిమ ఈ లోకానికి అందజేయటానికే అడిగాను. నాలాగే వేరెవరు ఈ వ్రతము ఆచరించి పుణ్యఫలమును పొందిరో చెప్పవలెను అని ప్రార్థించెను. సదాశివుడు ఇతర సంఘటనలను చెప్ప ఆరంభించెను. సీమంతిని చంద్రాగదుల కథ. చాలా కాలం క్రితం భరతఖండములో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజు ఉండెను. ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి. పుత్రిక కొరకు పార్వతీ పరమేశ్వరులను ఆరాధింపగా ఆడపిల్ల జన్మించెను. సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువులకు 14వ సంవత్సరమున వైధవ్యము ఖచ్చితముగా ప్రాప్తించును అని జ్యోతిష్యులు తెలిపిరి. అంతట రాజు దుఃఖితుడయ్యెను. శోకముతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి ఒక పరిహారమును తెలిపిరి. రాజకుమార్తె అయిన సీమంతి పూర్ణ చంద్రుని వలె పెరుగుచుండెను. యుక్త వయసు వచ్చిన తరువాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదుడు అనే అతనికి ఇచ్చి చిత్రవర్మ వివాహము చేసెను. ఇల్లరికము వచ్చిన అల్లునితో రాజుకు కాలము సంతోషముగా గడుచుచుండెను. ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కొరకు యమునా నదికి ఏగెను. దురదృష్టవశాత్తు నది ఎండలి సుడిగుండములో చిక్కుకుపోయెను. రాజు పరివారమునకు ఎనలేని దుఃఖము కలిగెను. సీమంతిని కూడా సహగమనములకు సిద్ధపడెను. అంతటా యజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయి అచటకు వచ్చి, పుత్రిని చింతించవలదు. నేను నీ కొరకు వ్రతమును ఉపదేశించెదను. దాని వలన వైధవ్యము నుండి నీకు నివృత్తి కలగగలదు అని చెప్పి 16 సోమవారాల వ్రతమును ఉపదేశించెను. మైత్రి ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్లుగా సీమంతిని కూడా భక్తితో వ్రతమును ఆచరించెను. నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానించబడి సురక్షితముగా రాజధానికి మరలి వచ్చెను. అందరూ సంతోషించి ఈ విధముగా ఎడబాసిన పతి పత్నులు వ్రత మహిమచే మరల ఒక్కటయ్యారు. సదాశివుడు మరి ఒక సంఘటనను కూడా చెప్పదొడంగెను. మార్కండేయ సాంబ పూజారి కథలు. మహా తపస్వి అయిన మృకుండునకు సంతాన ప్రాప్తి కలుగకపోగా అతను తపస్సు చేసి సదాశివుని పుత్రుని భాగ్యం కొరకు ప్రార్థించెను. శివుడు ప్రత్యక్షమై, మహర్షి, నీకు 16 సంవత్సరముల ఆయువు గల సజ్జనుడైన కుమారుడు కావలన 100 సంవత్సరములు ఆయువు గల
అత్యధమ పుత్రుడు కావలియునా అని ప్రశ్నించెను. ఋషి నాకు 16 సంవత్సరాల ఆయువు గల సత్పుత్రుడు చాలు అనిను. శివుడు అనుగ్రహముతో మార్కండేయుడు అనే సత్పుత్రుడు జన్మించెను. ఆయువు ముగియుచుండగా అతను భక్తితో 16 సోమవారాల వ్రతమును ఆచరించి శివుని కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యెను. ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించెనన్న అపవాదు వచ్చెను. దాని నివారణ కొరకై అతను జాంబవంతునిపై విజయము సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయమాడెను. సంతానము లేనందున ఆమె 16 సోమవారాల వ్రతము ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను. బిడ్డను సాంబ అనే పేరు పెట్టిరి. శివపార్వతులు భూలోకమున సంచరించుచు ఒకసారి వైశ్యుని భార్య రూపమునందు దేవాలయమున ప్రవేశించి పాచికలు ఆడనారంభించిరి. అందు శివునకు అపజయము కలిగెను. వైశ్యుడే గెలిచే అని పూజారి అసత్యము పలికెను. పార్వతికి కోపము కలిగెను. అసత్యము పలికిన అర్చకునికి తక్షణమే కుష్ఠరోగి కమ్మని శపించెను. అర్చకుడు వికృత రూపుడయ్యెను. శివశంకర అని అరుస్తూ అతను క్రింద పడిపోయెను. అంతటా సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై 16 సోమవారాల వ్రతమును ఆచరించుము, దీని వలన నీ రోగము నయమగును అని పలికెను. అర్చకుడు అలాగే చేశాడు. అతని వికృత రూపము తొలగిపోయింది. 16 సోమవారాల వ్రత ఆచరణ ఫలంగా అతనికి కుష్ఠ నివారణ అయింది. అనంతరము శివుని కృప వలన శివ సాన్నిధ్యమును పొందెను. మార్కండేయ పురాణమునందు చెప్పబడి ఉన్న శివ పార్వతి సంవాద రూపము నున్న 16 సోమవారాల వ్రత కథ సంపూర్ణము. కథాక్షింతలను శిరస్సుపైన ధరించండి. ఈ షోడశ సోమవార వ్రతానికి మీకు ఇంకా ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే ఆ సందేహాలు అన్నిటికీ కూడా సమాధానాలను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టానండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. శ్రీ ఉమామహేశ్వర దేవతా ప్రసాదం శిరసా గృహ్యామి. స్వామివారి దగ్గర అక్షింతలను శిరస్సు పైన ధరించండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదార్పణమస్తు. ఇది శ్రీ ఉమామహేశ్వర స్వామి సర్వోపచార పూజాం సంపూర్ణం. స్వస్తి.